హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక 2 to 3 మినిట్స్లోని మీకైతే ఏపీ ఈసెట్ 2023లో కౌన్సిలింగ్ జరగబోయే ప్రాసెస్ ఇప్పుడైతే చూద్దాం. సో ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ₹600, ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే ₹1200 అఫీషియల్ ఏపీ ఈసెట్ 2023 కౌన్సిలింగ్ పోర్టల్ అయితే మీరు మనీ పే చేయాలి. పే చేసిన తర్వాత మీకైతే సక్సెస్ఫుల్గా పేమెంట్ డన్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీరు కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ కదా ఇది, మీరు ఆఫ్లైన్కి వెళ్ళక్కర్లేదు. సెకండ్ స్టెప్లోని మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అంటే ఇంకేం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా ఎగ్జామ్ ముందు, ఆ డీటెయిల్స్ మళ్ళీ మొత్తం కనిపిస్తాయి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. కనిపించేటప్పుడు మీరు అన్నీ వెరిఫై చేసుకొని ఒకసారి మీ మార్క్స్ కూడా, డిప్లొమా మార్క్స్ కూడా డిస్ప్లే అవుతాయి, అవి కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని. ఒకవేళ డిప్లొమా మార్క్స్ కరెక్ట్గా లేకపోతే టోటల్ పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో మీ మార్క్స్ మెమోస్ అవన్నీ కూడా పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేస్తారు. లేదు ఇంకా ఫర్దర్గా ఏమైనా తప్పులు ఉన్నాయి మాకు ఆన్లైన్ వెరిఫికేషన్లోని జరగట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఏమీ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు అంతా ఆన్లైన్ వెరిఫికేషన్ చేసేసి సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయకుండానే, లేదా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ కానీ అప్లోడ్ చేయమంటే ఆన్లైన్లోనే చేసేయచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓన్లీ తప్పులున్నా మీకు ప్రాబ్లం ఉంటేనే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్ ఆఫ్లైన్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ కావాలో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, ఆ వీడియోలు అయితే ఉంటాయి, మీరైతే గో త్రూ అవ్వచ్చు ఒకసారి. ఓకే, ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్లోనే కనిపిస్తుంది యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది, మెయిల్కి వస్తుంది, కొన్నిసార్లు నార్మల్ మెసేజ్కి వస్తుంది. ఓకేనా, ఇదైతే ప్రాసెస్. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్కి 2 రోజులు టైం ఇస్తాడు. ఈ 2 రోజుల వెబ్ ఆప్షన్స్లోని మీరు నచ్చిన కాలేజ్లు ఎన్నిసార్లు అయినా మార్చుకుంటూ పెట్టుకోవచ్చు. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక చిన్న ఏంటి అంటే మీరు ఏదైతే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ప్రతిసారి అవుతుంది. అందుకే ఆ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకోండి, అందులోకి ఓటీపీ అయితే వస్తుంది. ఓకేనా, ప్రతిసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు, మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇంకోసారి మార్చుకోవచ్చు. ఆ 2 రోజుల్లో ఎప్పుడైనా మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు, ఒక రోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. అప్పుడు కూడా మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఆ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒక 2 to 3 డేస్లోనే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్కి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లోకి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ కాలేజ్ అని సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మీకు కాలేజ్ రిపోర్టు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కదా, ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. చేసేటప్పుడు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్, కాలేజ్ రిపోర్టు వస్తాయి. ఆ 2 డౌన్లోడ్ చేసుకొని మీ రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళి ఆ కాలేజ్ రిపోర్టింగ్ ఆర్డర్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ 2 ఉంటాయి. ఆ 2 తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ ది కాలేజ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఏమేమి తీసుకెళ్ళాలని మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.